అందరికీ నమస్కారం అండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అప్డేట్ చెప్పక ముందే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది వీడియో పూర్తిగా చూడకనే కామెంట్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే నేను వీడియోలో చెప్పింటాను. కానీ ఆ వీడియో చూడకుండా చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు. దయచేసి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మోస్ట్లీ మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను వీడియో అయితే చేస్తానండి. మీరు అడిగే క్వశ్చన్స్ ఆల్రెడీ నేను కొన్ని చెప్పింటాను. సో దయచేసి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే అమౌంట్ అయితే పడుతున్నాయి. ఎవరికి పడుతున్నాయి అంటే గ్రీవెన్స్ పెట్టి ఎలిజిబుల్ టు బి పెయిడ్ అని, అంటే ఇంకా అమౌంట్ అనేది పడాలి అని వచ్చింటుంది కదా, అలాంటి వాళ్ళకైతే డబ్బులు అయితే పడుతున్నాయి. అంటే ఎప్పుడు పడుతున్నాయి? శనివారం నుంచి డబ్బులు అయితే వాళ్ళకి క్రెడిట్ అవుతున్నాయి అనేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది ఇన్యాక్టివ్ లో ఉండి పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేపించుకుంటే బ్యాంక్ కి ఆధార్ లింక్ చేసుకున్న వాళ్ళకి కూడా అమౌంట్ అనేది శనివారం నుంచి పడుతున్నాయి. ఈ విధంగా అమౌంట్ పడిన వాళ్ళకి ఎన్బిఎం స్టేటస్ లో సోమవారం సాయంత్రం నాటికి అప్డేట్ అయ్యి పేమెంట్ అనేది సక్సెస్ వచ్చింది అనేసి స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇదే అనమాట గవర్నమెంట్ నుంచి వచ్చిన తల్లికి వందనం సంబంధించి అప్డేట్ అయితే. ఎవరైనా గ్రీవెన్స్ పెట్టి గ్రీవెన్స్ లో ఎలిజిబుల్ టు బి పెయిడ్ వచ్చిన వాళ్ళు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది చెక్ చేసుకోండి. లేకపోతే ఎన్బిఎం స్టేటస్ లో మీ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్పిసిఐ అనేది యాక్టివ్ చేపించుకున్న వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి అనేసి చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చి పేమెంట్ ప్రాసెస్డ్ అని, అండర్ వెరిఫికేషన్ అని ఈ విధంగా ఉన్నాయి, డబ్బులు పడలేదని కామెంట్ చేస్తున్నారు. 30 తేదీ జూలై 30 లోపు ఇంకా అమౌంట్ అనేది కొందరికి పడుతూనే వస్తాయండి. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు 30 తేదీ వరకు వెయిట్ చేసి చూడండి. అండ్ బ్యాంక్ అకౌంట్లన్నీ యాక్టివ్ లో ఉన్నాయా లేదా చూసుకోండి. ఖచ్చితంగా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది. ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే ఆర్టీఏ స్టూడెంట్ గురించి అడుగుతున్నారు. గవర్నమెంట్ అయితే ఇంకా దాని గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదండి. ఇస్తే త్వరలోనే సో మీకు ఖచ్చితంగా అప్డేట్ అనేది నేను వీడియో రూపంలో చేస్తానండి. అలాగే చాలా మంది ఇంకా కామెంట్ పెడుతున్నారు, పేమెంట్ ఎలిజిబుల్ లో వచ్చాము, గ్రీవెన్స్ పెట్టాము, ఎలిజిబుల్ అయ్యింది, అమౌంట్ పడుతుందా లేదా అనేసి చాలా మంది అడుగుతున్న డౌట్ కి అయితే సమాధానం లేదనే చెప్పాలండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేవు అనమాట. కొంతమందికి డబ్బులు పడుతున్న ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చిన వారికి కొంతమందికి పడడం లేదు, అలాగే హోల్డ్ చేసి పెట్టారు. అండ్ ఇంకా కొంతమందికి ఏంటి అంటే అసలు ఎప్పుడో క్లోజ్ చేసి ఉంటారు అకౌంట్లు, అట్లాంటి వాటిల్లో డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి అసలు అకౌంట్ అయితే చూపిస్తుంది డబ్బులు పడినట్లు, కానీ అది ఎవరి అకౌంట్ కూడా తెలియడం లేదు. అలాంటివి ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే లేదండి. సో మీరు చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు రిప్లై ఇవ్వండి అనేసి. సో నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు అడిగే కొన్ని ప్రశ్నలకి అయితే క్లారిటీగా నేనైతే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ మనకి లేనప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ అయితే నేను చెప్పలేం కదండి. సో వెయిట్ చేయాలండి. గవర్నమెంట్ ఏమైనా అప్డేట్ ఇస్తే తప్పకుండా వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అండ్ కామెంట్స్ కూడా రిప్లై అనేది ఇస్తానండి. సో అమౌంట్ పడిన వాళ్ళకి పడుతున్నాయి, పడని వాళ్ళు వెయిట్ చేయండి, ఏమైనా పడే అవకాశం ఉంది. ఇంకా పడలేదు కదా గ్రీవెన్స్ అన్న మళ్ళీ రైట్ చేసే ఆప్షన్ ఇస్తారంటే ఇంకా ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అండి, ఇంకా తల్లికి వందనం డేటా రాలేదని అలాంటి వాళ్ళకైతే నెక్స్ట్ ఇయర్ కి అనేసి గవర్నమెంట్ అయితే చెప్పేయడం జరిగింది మెసేజ్ రూపంలో. సో ఇంకా ఆప్షన్ ఇస్తారని అనుకోవడం లేదు, థర్డ్ ఆప్షన్ మళ్ళీ. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది పడని వాళ్ళైతే. సో ఇది అండి ఇవాళ వీడియో తల్లికి వందనానికి సంబంధించి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.